అవి బాధ్యత తీరాలు ఇట్టుకున్నట్టు ఇంత లేదంట. చిరంజీవి చూపించినట్టు బాలయ్య చూపలే అని అందరూ అంటారు. ఎవరన్నాడు అన్న చెప్తారు వాల్తేరు వీరయ్య మించింది 100% వాల్తేరు వీరయ్య మించే స్టోరీ ఇది. బాగా మంచి కంపేర్ చెప్పొచ్చున. నాకైతే కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ పన్నా మాటల్లో మాట్లాడుకునే ఫీలింగ్ అనేది చాలా బాగుంది. అన్న డాకు మహారాజ్ నిజంగా చెప్తున్నా వామ్మో ఆ ఎలివేషన్స్ ఏందో బాబాబు ఎంట్రీ ఏందో ఆ ఇంటర్వ్యూ సీన్ ఏందో క్లైమాక్స్ సీన్ ఏందో కూత నిజం చెప్తున్నా. నేను నిన్ననే గేమ్ చేసి సినిమా చూసాను కానీ ఈ రోజు మాత్రం చాలా చాలా పండుగ అనిపించింది అన్న. ఎప్పుడైతే మన బాలబాబు ఎంట్రీ వస్తుంటుందో డాకు మహారాజ్ అనే డైలాగ్ గానీ మైకిల్ జాక్సన్ అనే డైలాగ్ గానీ నాజ్ అనే డైలాగ్ గానీ అంటే ఒక అమ్మాయి కోసం చిన్న పాప కోసం పోరాడుతారు. అంటే మన నందమూరి ఫ్యామిలీ అంటే బిమ్మిసారా ఎట్లయితే మన అమ్మాయి కోసం పోరాడుతుంటారో అట్లాంటి ఒక స్టోరీ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా బాగుంటుంది. కానీ విలన్ అన్న బాబీ డియోలో ఏముంటది భయ్యా బాలబాబుకి కరెక్ట్ విలన్ అని చెప్పొచ్చు అన్న. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది తోటి విలనిజం చేశారు కానీ బాలబాబుకి కానీ ఇది దిస్ ద కరెక్ట్ ప్లే అని చెప్పొచ్చు. చాలా మంది బీజిఎం భయ్య తమను ఒరికమ్మ పాన్ ఇండియా మూవీ కొట్టలేడు అని గీసిన గింత కొట్టింటే అర్థం అవుతుంది. చాలా మంది బీజిఎం చాలా మంది క్లైమాక్స్ సినిమా మిస్ అయ్యారన్న. స్టోరీ చాలా అంటే మన బాబిడియాలో చిన్న చిన్న అంటే చిన్న వాళ్ళని వదులుకున్న సంపేటాలో అది చాలా బాగా కలిగిస్తాను. ఆ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మన దసరా సినిమా విలన్ చూడు ఆయన కూడా చాలా పక్కా బాగా చేశాడు. కానీ చెప్తున్న ప్రతి ఒక్క క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది అన్న. బాబిడియాల క్యారెక్టరేషన్ కానీ మన తమిళ బీజియం కానీ బాలబాబు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది. నేనైతే నేను గేమ్ చేంజర్ చూసినా ఈ రోజు డాక్ మహారాజ్ చూసినా 100% గేమ్ చేంజర్ కన్నా డాక్ మహారాజ్ చాలా చాలా బాగుంది అన్న. అన్న తట్టుకొని ఆలోచిస్తుంది కాసమా నా సినిమా కలెక్షన్ పరంగా పక్కన చూసిన స్టోరీ పరంగా చాలా కొత్త స్టోరీ డిఫరెంట్ స్టోరీ. ఆ స్టోరీ బట్టి నిజంగా స్టోరీ బాగుంటాయి సినిమా బాగుంటుంది. సినిమాలో చాలా మంది స్టోరీ 100% బాగా నచ్చుద్ది అన్న. లేదు 100% అయితే నాకైతే స్టోరీ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. మన బాలబాబు అయితే ఎలివేషన్స్ అయితే కుప్పలు చాలా మాస్ ఎలివేషన్ కనిపించాయి. చిన్నకేశ్వర రెడ్డి అని కాదు కానీ భగవంత్ కేసరి ఎలా అయితే ఉన్నదో అలాంటి ఎలిమెంట్స్ కనిపిస్తాయన్నమాట. అంటే రాజు అన్న తను ఒక దగ్గర విలన్ ఉంటాడు రాజులకు రాజు ఉంటాడు కాబట్టి సో అలా ఉంది. ఇంటర్వెల్స్ ఉంటాడు భయ్య కంటతడి పెట్టించాడు. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. అమ్మాయి చిన్న పాప తను ఎంత క్యూట్ గా చేసింది. ఆ అబ్బాయి అయితే నిజంగా అమ్మాయికి ఆస్కరించా తప్ప అనిపిస్తుంది చాలా అన్నా దబ్బిడి నిజంగా లేపిస్తారు అనుకున్నా. అది వచ్చినసారి అంతా అరచుడు అక్క సీన్ అయితే కట్ చేశారు. అది బాగా సాంగ్ అయితే చాలా బాగుంది అన్న. దబ్బి దిబ్బే సాంగ్ ఆ కుక్క సీన్ అయితే లేపేశారు. ఇంకొక సీన్ బాగుంది. అన్న అందరూ చేసినప్పుడు తను వేస్తే తప్పేముందన్న నాకు అర్థం కాదు. పెద్ద హీరో వేస్తున్నారు. ఎందుకు కిసిక్ సాంగ్ లో పుష్పరాజ్ చేసి తప్పలేదు కానీ బాలబాబు చేస్తే తప్పు వచ్చిందా అన్న. సో కానీ ఒక సీన్ అయితే కట్ చేశారు. చాలా బాగుంటుంది. నార్మల్ ఒక సీన్ అయితే ఉంటుంది గుద్దే సీన్ ఉంటుంది. మిగతా వేరే సీన్స్ అన్ని కట్ చేశారు. చాలా బాగుంటుంది. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. సంక్రాంతి విన్నర్ చెప్పలేము. మనకి సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది కదా రేపు. సో మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు.